10 గంటల దాకా బాయికాడ పని చేసుకొని ఇంటికి పోయి బుక్కెడంత అన్నం తిని ఇట్లా కొంచెం సేపు పండుకుంటామని పండుకున్నాము. పండుకోగానే 1ంటికి మీ బాయికాడ మంటలు వస్తాయని ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేయగానే వచ్చినాము. వచ్చే వరకు పొగ మంటలు బాగా మండుతాయి. ఓలకోలు ఫోన్లు చేసుకోగానే మా బావి పక్కల వాళ్ళు అందరు వచ్చిండ్రు. వచ్చి మా బావి పక్కల వాళ్ళు అయితే వరిగడ్డి కట్టలు బాగా కాలినాయి. అట్లనే వాళ్ళు కొట్టి పెట్టుకున్న టేకు కర్రలు సుత ఒక ట్రాక్టర్ తోటి 2-3 ట్రాక్టర్ల టేకు కర్రలు సుత కాలినాయి. రైతు జీవితం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. వడ్లు అయిపోయింది, ఎండాకాలం ఒక 4 రోజులు నిమ్మలంగా ఉంటాము అనుకున్నాము. వడ్లు కాంటైనాయి. ఇట్లా వరిగడ్డి కట్టలు సుత అందరం పెట్టుకున్నాము. ఇక 4 రోజులు నిమ్మలంగా ఉంటాం అనే వరకే పగటిలే ఇట్లా ట్రాన్స్ఫారం నుంచి ఒక మిరుగుడు జిల్లి అసలు బాగా తయారయ్యి మిరుగుడు జిల్లి కాలుకుంటా వచ్చినాయి. ఈ రైతు జీవితం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. బాగా కష్టపడి బావి పక్కల మొత్తం మోటార్లు పెట్టి బకెట్లు బిందెలు తెచ్చుకొని అయితే మేము ఎంతో కష్టపడి ఒక 50 మందిని మేము నీళ్లు చల్లుకొని అయితే ఎంతో కష్టపడ్డాము. మా ఆవులను దుడ్డెలను బర్రెలను అయితే ఇడిచిపెట్టినాము. అవి ఎటన్న పోనీ అని కాలుతాయని అందరం ఒకలకోలు పోలు చేసుకొని మోటార్లు పెట్టి బాగా కష్టపడి నీళ్ళు అయితే పోసినాము. రైతులందరూ సుత ఎండాకాలంలో గడ్డి ఉన్నది కాలబెట్టుకుందామని అయితే ఎక్కడ మంట పెట్టకండి. ఇవాళనైతే మా పానాలు అరిచేతులు ఉన్నాయి. అందరం వచ్చి అయితే కరెంట్లు పెట్టి నీళ్లు పోసి కొంచెం చల్లార్పినాము.